నేటిదిన వాక్య ధ్యానం కొరకు ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 26వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మదేవ నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి. విను మా ప్రియులను కూడా మీరు దర్శించి వారి ఆత్మలకు మాకు మేలు కలుగు చేసి కాపాడమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు తన ప్రజలైన యూదా వారిని గూర్చి ఆయన ఈ సంగతులను తెలియజేస్తూ ఉన్నారు. యూదా ప్రజలు వారు యెరూషలేము పట్టణ నివాసులై వారిలో కొందరు దేవుని మార్గమును విడిచి తిరిగేటటువంటి వారుగా ఉన్నారు. కొందరైతే దేవుని మార్గమును అనుసరించేటటువంటి వారుగా ఉన్నారు. అయితే వారిలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారిని ఆయన చెరలోనికి, అనగా బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు యొక్క చెరలోనికి తీసుకుని వెళ్తానని ఇర్మీయా ప్రవక్త ద్వారా చెప్తే అప్పటి రాజు కానీ కొందరు కానీ ఏమాత్రం ఒప్పుకోలేదు. అయితే దేవుడు ఎవరినైతే చెరలోనికి తీసుకుని వెళ్తున్నారో వారి విషయమై ఆయన వాగ్దానం చేస్తున్నటువంటి మాట నేడు మనం చదివి ఉన్నాం. అదేంటంటే, నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, విశ్వాస జీవితమందు పలు పరిస్థితులు ఎప్పుడు ఒకటే విధముగా ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం ఆనందించేటటువంటి పరిస్థితులను చూస్తాం, కొన్ని సందర్భాల్లో దుఃఖాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితులు చూస్తాం. అయితే ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనలను విడిచిపెట్టక ఆయన మన యందు జాలిపడి మనం బంధింపబడిన ప్రతి పరిస్థితి నుంచి ఆయన మనలను రప్పించేటటువంటి దేవుడై ఉన్నారు. ఏ విధముగా అనంటే, జాలితో 103వ కీర్తన 13వ చరణం చెప్తున్న మాట, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. దేవుడు ఒక వ్యక్తి యందు జాలిపడాలి అనంటే మనము ఆయన యందు భయభక్తులు చూపాలి. నిశ్చయంగా ఆయన మన యందు చూపు జాలి చేత ఎంతటి బంధకములు మనల్ని బంధించి ఉన్నా నిశ్చయముగా ప్రతి బంధకములన్నిటి నుంచి ప్రభువారు మనల్ని విడిపిస్తారు. మనల్ని ఏ విధముగా రక్షించవలెనో, కాపాడవలెనో, తప్పించవలెనో మన ముందున్నటువంటి జీవిత కాలంలోని ప్రతి పరిస్థితులు ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు గనుక ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా మనుషులు మీ యందు జాలి చూపకపోయినా మన ప్రభువారు ఆయన మన యందు జాలిపడి ఆశ్చర్యరీతిగా మనల్ని విడిపిస్తారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరందరూ పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా నీవు మా యందు జాలిపడే దేవుడు ఉన్నందుకు స్తోత్రాలు. మా అవిధేయతలను బట్టి ఏ విషయాల్లో మేము పలు రీతిలుగా బంధింపబడి ఉన్నామో నిశ్చయంగా నీ మాట చొప్పున నీ దిక్కు నాకు చూచి నీవు ప్రతి మార్గంలో మమ్మల్ని నడిపించి మాకు మేలు కలుగు చేసే దేవుడు గనుక మీ మాట చొప్పున ప్రవర్తించి నీ దీవెన పొందటానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మరొక నూతన సంవత్సర దయా కిరీటాన్ని ఈరోజు పొందిన మా ప్రియులను కూడా మీరు దీవించండి. తమ ముందున కాలమంతా అందరికీ మేలు కలుగు చేసి కాపాడుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక, ఆమేన్.